జస్ట్ లైక్ చేసి మీరు స్క్రీన్ షాట్ పంపించాలి, మీకు అమౌంట్ ఇస్తాము అనేసి. అవి స్కామర్స్ ఎక్కువ అయ్యారు. ఇంకా ఏంటంటే మీరు అమౌంట్ అనేది మీరు 1000 రూపీస్ కడితే మీకు 1300 మీకు ప్రాఫిట్ వస్తుంది, అంటే 1000కి 300 మీకు ప్రాఫిట్ వస్తుంది అనేసి ఇలాంటివి కూడా ఎక్కువగా ఉన్నాయి టెలిగ్రామ్లో. సో ఒకటి కాదు రెండు కాదని చాలా స్కామర్స్ అయిపోయారు టెలిగ్రామ్లో అయితే. సో వీళ్ళందరి వల్ల ఏంటంటే టెలిగ్రామ్ అనేది ఇప్పుడు అంతా క్లోజ్ అయిపోయింది. కానీ మెయిన్గా ఏంటంటే ఎగ్జామ్ పేపర్ది ఉంది, ఈ స్కామర్స్ ఇది కూడా ఉందన్నమాట. ఇంకా ఏంటంటే టెలిగ్రామ్లో కొంతమంది వాళ్ళకి ఏంటంటే యూట్యూబ్లో ఫాలోయింగ్ ఉండదు, వాళ్ళకి యూట్యూబ్లో 10,000 లోపే ఉంటారు వాళ్ళకి సబ్స్క్రైబర్స్. ఇంకా వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అనేది అసలుకే ఉండదు. కానీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ 1M ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి టెలిగ్రామ్ గురించి అయితే మాట్లాడుకుందాం. టెలిగ్రామ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు, చాలా మందికి ఓపెన్ అవ్వట్లేదు. కొంతమందికి అయితే జూన్ 20కే ఓపెన్ అవ్వట్లేదు టెలిగ్రామ్, కొంతమందికి జూన్ 22కి ఇంకా లాస్ట్ టెలిగ్రామ్ ఓపెన్ అవ్వడం అనేది. సో నాకైతే జూన్ 20కే నాకు టెలిగ్రామ్ అనేది ఓపెన్ అవ్వలేదు. సో రీజన్ ఏంటి ఇది ఓపెన్ అవ్వకపోవడానికి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకైతే ఇప్పుడు టెలిగ్రామ్ అనేది లేదు, టెలిగ్రామ్ అనేది బ్యాన్ చేశారు. సో ఇది ఎందుకు బ్యాన్ చేశారు టెలిగ్రామ్, ఇంకా మనకు వస్తుందా రాదా ఈ టెలిగ్రామ్ అంటే? టెలిగ్రామ్ అనేది ఎందుకు బ్యాన్ చేశారంటే మెయిన్ రీజన్ ఏంటిదంటే ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ అనేది లీక్ చేయడం వల్ల, నీట్ ఎగ్జామ్ పేపర్ అనేది లీక్ అవ్వడం వల్ల, అది కూడా ఏంటి ఎలా లీక్ అయ్యింది అంటే కొత్తగా క్రియేట్ చేశారనమాట. ఎగ్జామ్ పేపర్ అనేది ఫేక్గా క్రియేట్ చేసి లీక్ చేశారు. సో దానివల్ల అయితే ప్రభుత్వం అయితే ఇప్పుడు టెలిగ్రామ్ అనేది బ్యాన్ చేసినారు అనమాట. సో మళ్ళీ రావచ్చు అంటున్నారు, బట్ ఎంతవరకు తెలియదు అది వస్తుందా రాదా యాప్ అనేది. టెలిగ్రామ్లో అయితే చాలామంది ఛానల్స్ అయితే ఉన్నాయి టెలిగ్రామ్లో, నాకు కూడా ఛానల్ ఉంది, బట్ నాకు అంత ఫాలోయింగ్ లేదు టెలిగ్రామ్లో అయితే. ఎంత ఒక 148 ఫాలోవర్స్ నాకు టెలిగ్రామ్లో అంతే. జస్ట్ నేను లింక్స్ షేర్ చేస్తాను, ప్రోడక్ట్ లింక్స్ అండ్ నేను వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ లింక్స్ అవి షేర్ చేస్తూ ఉండేదాన్ని, కానీ ఇప్పుడైతే లేదనమాట అది కూడా. ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం ఒకటి, సెకండ్ ఏంటంటే స్కామర్స్ ఎక్కువ అయిపోయారు టెలిగ్రామ్లో. ఎలా ఎక్కువ అయిపోయారంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ రివ్యూస్ ఇవ్వడం వల్ల మీరు 5 స్టార్ రేటింగ్స్ ఇస్తే మీరు స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు 150 ఇస్తాము అనేది అదొకటి. ఇంకోటి ఏంటంటే మీరు యూట్యూబ్ వీడియోస్కి లైక్ చేస్తే 200 ఇస్తాము అనేది. మీరు ప్రోడక్ట్ ఏదైనా వాళ్ళు మనకి ఏదైనా ఒక లొకేషన్ ఏదైనా పంపిస్తే ఆ లొకేషన్కి జస్ట్ మనం లైక్ చేసి పంపించడం, ఇలాంటివన్నీ ఉన్నాయండి. మనం ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ లైక్ చేస్తే అమౌంట్ ఇవ్వడం, అలా మనకి కొన్ని ఏంటంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్ రివ్యూస్ కాకుండా కొంతమంది షేర్ చాట్ నుంచి కూడా వీడియోస్ అనేది పంపించాలి. ఆ వీడియో అనేది జస్ట్ లైక్ చేసి మీరు స్క్రీన్ షాట్ పంపించాలి, మీకు అమౌంట్ ఇస్తాము అనేసి. అవి స్కామర్స్ ఎక్కువ అయ్యారు. ఇంకా ఏంటంటే మీరు అమౌంట్ అనేది మీరు 1000 రూపీస్ కడితే మీకు 1300 మీకు ప్రాఫిట్ వస్తుంది, అంటే 1000కి 300 మీకు ప్రాఫిట్ వస్తుంది అనేసి ఇలాంటివి కూడా ఎక్కువగా ఉన్నాయి టెలిగ్రామ్లో. సో ఒకటి కాదు రెండు కాదని చాలా స్కామర్స్ అయిపోయారు టెలిగ్రామ్లో అయితే. సో వీళ్ళందరి వల్ల ఏంటంటే టెలిగ్రామ్ అనేది ఇప్పుడు అంతా క్లోజ్ అయిపోయింది. కానీ మెయిన్గా ఏంటంటే ఎగ్జామ్ పేపర్ది ఉంది, ఈ స్కామర్స్ ఇది కూడా ఉందన్నమాట. ఇంకా ఏంటంటే టెలిగ్రామ్లో కొంతమంది వాళ్ళకి ఏంటంటే యూట్యూబ్లో ఫాలోయింగ్ ఉండదు, వాళ్ళకి యూట్యూబ్లో 10,000 లోపే ఉంటారు వాళ్ళకి సబ్స్క్రైబర్స్. ఇంకా వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అనేది అసలుకే ఉండదు. కానీ టెలిగ్రామ్లో మాత్రం వాళ్ళకి ఫాలోయింగ్స్ ఎంత ఉంటుంది తెలుసా? ఫాలోవర్స్ 50K 100K ఉంటారు వాళ్ళకి ఫాలోవర్స్. అది కూడా ఏంటంటే వాళ్ళైతే అక్కడ ఇన్వెస్ట్ చేసేది, అంటే వాళ్ళకి అమౌంట్ అనేది మనం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గర ఆ అమౌంట్కి మనకి విత్ ప్రాఫిట్తో మనం ఒక లైక్ మనం ఎగ్జాంపుల్గా చెప్పి మనం 10,000 కట్టినాం అనుకోండి, వాళ్ళైతే మనకి 10,000కి మనకు వచ్చేసి వాళ్ళు 3,000 ఎక్స్ట్రాగా ఇచ్చి మనకి, అది కూడా 10 డేస్కి 3,000 ఎక్స్ట్రా ఇచ్చి, సో మనకి 13,000 అనేది విత్ ప్రాఫిట్తో మనకి రిటర్న్ చేస్తారనమాట. సో ఇలాంటివి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా. అది ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు, వాళ్ళ ఏదన్నా మీరు డౌట్ ఉంటే నా పర్సనల్కి నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు, నేను డైరెక్ట్గా మీకు మాట్లాడతాను అని చెప్తారు. అక్కడ మనం పర్సనల్గా వాళ్ళతో ఏదైనా మనం ప్రాబ్లం అనేది మనం వాళ్ళతో గ్రూప్లో షేర్ చేయకుండా, గ్రూప్లో ఓన్లీ అడ్మిన్స్కే ఉంటుంది. సో మనలాంటి ఎవరైతే ఇన్వెస్టర్ ఉంటారో వాళ్ళకైతే అసలుకే ఉండదు. ఏంటంటే మనం రిప్లై ఇవ్వడానికి కూడా మనకు ఆప్షన్ అనేది ఉండదు. కానీ వాళ్ళ పర్సనల్ ఐడి ఏదైతే ఉంటుందో వాళ్ళకి మనం ఏదైనా మెసేజ్ పెట్టినా వెళ్తుంది.
కానీ అక్కడ ఏంటంటే కొంతవరకే మనకు అమౌంట్ ఫస్ట్ టైం వాళ్ళు ప్రాఫిట్ చూపిస్తారు, సెకండ్ టైం కూడా చూపిస్తారండి, థర్డ్ టైంకి ఇంకా వాళ్ళు మనకి ఇంకా కంప్లీట్గా స్కామ్ చేస్తారు. ఏంటంటే ఇంకా వాళ్ళు మా స్కామ్ చేయడం కూడా ఎలాగా అంటే గ్రూప్లో పెడతారు. ఫస్ట్ అయితే మనకి పర్సనల్గా అయితే వాళ్ళ యూజర్ నేమ్ అనేది మార్చేస్తారు. ఆ యూజర్ నేమ్ మార్చేస్తారు అనుకోండి, ఇంకా మనం వాళ్ళకి మెసేజ్ పెట్టినా కూడా మనకు ఒక టిక్కే పడతారు, 2 టిక్కులు కూడా పడవు. సో ఇలా వాళ్ళు స్కామ్ చేస్తున్నారు ఎక్కువగా టెలిగ్రామ్లో. కానీ టెలిగ్రామ్ కూడా కొన్ని ఏంటంటే ఇప్పుడు మనం ఇట్లా స్కామర్స్ ఏవైనా ఎన్నో కూడా టెలిగ్రామ్ అనేది కూడా మనకి వెంటనే రిపోర్ట్ కొట్టండి ఇది స్పామ్ అనేసి కూడా ఇప్పుడు చూపిస్తూ ఉన్నది. బట్ ఇప్పుడు ఏంటంటే టెలిగ్రామ్ మొత్తానికి ఇప్పుడు లేదు, మేబీ వస్తుంది అంటున్నారు కానీ ఎంతవరకు వస్తుందో లేదో తెలియదు కానీ యాప్ అయితే. కానీ ప్రస్తుతానికైతే టెలిగ్రామ్ అనేది లేదు. మొత్తానికైతే ఇలాంటి స్కామర్స్ వల్ల టెలిగ్రామ్ యాప్ లేకుండా అయింది ఇప్పుడు మన ఇండియాలో అయితే. సో ఏంటంటే మనమే దాన్ని కదిలించుకున్నట్టు అవుతుంది కదా, అలానే కదిలించుకున్నారు అందరు కలిసి. ఇప్పుడు నిజంగా టెలిగ్రామ్ అనేది చాలామంది కోట్లాది మంది యూజ్ చేస్తున్నారు ఆ టెలిగ్రామ్ అనేది. కానీ ఇప్పుడు ఆ టెలిగ్రామ్ లేకపోవడం వల్ల అందరు పాపం, కానీ ఇలాంటి స్కామర్స్ అయితే బాగా మిస్ అయిపోయి ఉంటారు అనుకుంటున్నాను. ఇదేనండి నేను టెలిగ్రామ్ గురించి మీతో షేర్ చేసుకోవాలి. మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో నేను చెప్పాను కూడా టెలిగ్రామ్ గురించి, ఇలాంటి స్కామర్స్ ఉన్నారు ఇలా చేస్తున్నారని మీరు చూసుకోవచ్చు. చాలా వీడియోస్ చేశాను నేనైతే టెలిగ్రామ్ గురించి. అది కూడా నా స్క్రీన్ రికార్డ్తో నేను షేర్ చేశాను. ఎందుకంటే నేను ఇలా వాళ్ళ స్కామర్స్ దగ్గర నేను కూడా లాస్ అయ్యాను. సో అందుకు నేను అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను కూడా నా ఛానల్లో. లాస్ట్ 1 year 2 years బిఫోర్ నుంచి నేనైతే వీడియోస్ టెలిగ్రామ్ స్కామ్ గురించి షేర్ చేస్తూనే ఉన్నాను నేను. సో బట్ కొంతమంది చూసిన వాళ్ళు సేఫ్గా ఉన్నారు, చూడని వాళ్ళు ఏంటంటే మనం ఏదైనా చేస్తున్నామంటే ఏదైనా మనీ మనం ఇన్వెస్ట్ చేయడం కానీ ఏదైనా ఇస్తున్నాము మనీ అంటే 1-2 సార్లు దాని గురించి మనం సెర్చ్ చేయాలి, తెలుసుకోవాలి. యూట్యూబ్లో అయినా సరే ప్రతిదీ ఉంటే అన్నీ సెర్చ్ చేసి చూడాలి. కొంతమంది ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చూడరు, కానీ వీడియో అనేది కంప్లీట్గా చూస్తే మీకు తెలుస్తుంది ఏంది ఇక్కడ ఏముంది అనేసి మీకు కూడా తెలుస్తుంది కదా. సో అందరు సేఫ్గా ఉంటారు. కానీ ఇప్పుడు టెలిగ్రామ్ అయితే లేదు, క్లోజ్ అయితే అయ్యింది టెలిగ్రామ్. మీకు ఎవరికైనా టెలిగ్రామ్ ఓపెన్ అవుతుందా అవ్వట్లేదా నాకైతే కామెంట్ చేయండి. నాకైతే టెలిగ్రామ్ June 20కే నాకైతే అంటే యాప్ ఓపెన్ అయ్యింది. బట్ నా ఛానల్ నేను ఓపెన్ చేస్తే ఏమో అప్డేటింగ్ అని ఉంది, అంతే, ఇంకేం లేదు. నేను పెట్టిన లింక్స్ కూడా వెళ్ళినాయి కానీ ఎవరు చూశారు ఏంది అని కూడా నాకేం చూపించలేదు, అంతే. ఇంకా మొత్తానికి ఇప్పుడు బ్యాన్ అయింది. సో ఇంకా ఎవరికైనా ఓపెన్ అవుతుందా లేదా టెలిగ్రామ్ అనేది నాకైతే కామెంట్ అయితే చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పండు అఫీషియల్ 1M ఛానల్కి అయితే. సో మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ నేనైతే రోజైతే వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోస్ అండ్ నేను వచ్చేసి ఇలా స్కామర్స్ గురించి నేనైతే షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి డైలీ అప్డేట్ వర్క్ ఫ్రమ్ హోమ్వే వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి, అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.